మన ఆలనా పాలన చూడ్డానికి, ఏడిస్తే బొజ్జో పెట్టి పాలు పట్టడానికి అడిగడిగో మరో యువనేత పుట్టుకొస్తున్నాడు. తెలుగుదేశం క్యాడర్కు లోకనాయకుడంత సైజులో బిగ్గర్ అండ్ బిగ్గర్ గా కనిపిస్తున్న లోకేష్ ఉరఫ్ బాలచంద్రుడు అఫీషియల్ ఎంట్రీ దాదాపు ఖరారైనట్లే కనిపిస్తోంది. 8 ఏళ్ల నుంచి పార్టీని పట్టి పీడిస్తున్న గ్రహణానికి తమ్ముళ్లకొచ్చిన పచ్చ కామెర్లకు లోకేష్ ఒక్కడే కరెక్ట్ అయిన మెడిసిన్ అన్నది చంద్రబాబు భావన కూడా అయ్యుండొచ్చు. సరే, ఇక్కడ ఎవరికీ అభ్యంతరాలు అనేవే లేవు. పాలిటిక్స్ లోకి ఎవరైనా రావచ్చు, అది రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కు. కాకపోతే ఆగ్ర తాంబూలాలన్నీ కొడుకులకు మాత్రమే ఎందుకు ఇవ్వడం? ఇది ఇక్కడ ఎలుగెత్తుతున్న ప్రశ్న. ఇది యువనేతల కాలం. 30+ లో ఎంట్రీ ఇచ్చిన కొన్ని సక్సెస్ఫుల్ పర్సనాలిటీలు పుణ్యం కట్టుకోవడం వల్లే ఇవాళ యువనేతలకున్న గిరాకీ బాగా పెరిగిపోయిందా? గల్లీ నుంచి ఢిల్లీ దాకా పుట్టల్లోంచి తలకాయలు బయటకు పెట్టి చూస్తున్న కొడుకులంతా రేపటి రాజకీయానికి రంగు, రుచి, వాసన అన్నీ మేమేనంటూ సిగ్నల్స్ ఇచ్చేస్తున్నారు. ఓదార్పు యాత్రలతో దండయాత్ర షురూ చేసిన జగన్ సంగతి అటుంచితే, నాన్నను పోలిన ఆహార్యంతో గాల్లో అటూ ఇటూ చేతులూపి ఊరూరా అదరగొట్టిందంటూ షర్మిల అనే ఆడకూతురు సొంత పార్టీకి నడిచొచ్చిన అదృష్టమై కూర్చుంది. శత్రు పార్టీల్లో ఒక రకమైన చర్చకు కూడా కారణమైంది. కట్ చేస్తే తెలుగుదేశంలో కొడలిద్దిన కాపురం పేరుతో ఒక పొలిటికల్ స్క్రీన్ ప్లే కూడా రెడీ అయిపోయింది. షర్మిలకు కౌంటర్ గా బ్రహ్మణి ఎందుకు పనికిరాదు అంటూ కోడల్ని తీసుకొచ్చేయండంటూ చంద్రబాబును కార్యకర్తలంతా తెగ ఒత్తేసినట్లు ఒక పుకారు షికారు చేస్తోంది. కొడుకుల్నే కాకుండా కోడల్ని కూడా తెర మీదకి తీసుకొచ్చే ఈ నారసత్వ లొల్లి ఇవాల్టి డైనాసిటీ పాలిటిక్స్ కు పరాకాష్ఠగా చెప్పుకోవచ్చా? బట్టలుడిపోయి బజార్న పడే లోపలే ఏదో ఒకటి చేసేసి పార్టీకి బతుకు తెరువు సాధించుకోవాలన్నది ఆయా పార్టీల తాపత్రయం. అందులో ఏం మాత్రం తప్పులేదు. చచ్చిపోతున్న రాజకీయ ఉనికిని బతికించుకోవడం కోసం ఎంతకైనా దిగజారే ఈ సిగ్గులేని రోజుల్లో వర్కౌట్ అయ్యే ఏ క్యారెక్టర్నైనా సీన్లోకి తీసుకొస్తే అది వాళ్ళ పార్టీ స్ట్రాటజీ అనుకొని మనం సైడ్ అయిపోవచ్చు. కాకపోతే వారసత్వ రాజకీయాల్ని ఆదరించాలా వద్దా అన్న కనీస ఆలోచన ఒక్కటైతే మనబోటి వాళ్ళు చేయాల్సిన డ్యూటీ. ఇంజన్ కంటి పెట్టుకున్న రైలు పెట్టెల్లా కాంగ్రెస్ పార్టీ అంతా గాంధీ నెహ్రూ కుటుంబం వెంట గొర్రెల్లా పరిగెత్తాల్సిందేనా? రాజీవ్ గాంధీ హత్య తర్వాత సోనియా గాంధీ నెత్తిన కాంగ్రెస్ కిరీటం పెట్టాలంటూ ప్రతిపాదన వచ్చిన సందర్భంలో మన తెలుగు తేజం పివి నరసింహారావు కడుపు మండి ఇచ్చిన లోపలి స్టేట్మెంట్ ఇది. 20 సంవత్సరాల కిందటి ఈ కడుపు మంట సంగతులన్నీ ఇవాళ అర్జున్ సింగ్ ఆత్మకథ విప్పిన తర్వాతే ప్రపంచానికి తెలిసొచ్చింది. 100 సంవత్సరాలు కాదు, 1000 సంవత్సరాలైనా సరే మన దేశానికి గాంధీల ఏలుబడి కంటే వేరే దిక్కే లేదన్న కమిట్మెంట్ అప్పుడు కాంగ్రెస్ లో కనిపించేది. అటువంటి కరకు రోజుల్లో కూడా గాంధీ కుటుంబాన్ని ధిక్కరించి నిలబడినందుకు ఆ పివిని చూసి గర్వపడ్డం మన బాధ్యత కూడా. కాకపోతే ఆయన మాటల్లో అర్థాలు, తాత్పర్యాలు ఇప్పటికి కూడా మన జనం బుర్రలకెక్కడం లేదంటేనే కాసింత బాధగా అనిపిస్తుంది. కశ్మీర్ టు కన్యాకుమారి ఇన్ని వేల కిలోమీటర్ల చుట్టుకొలతున్న ఇంత గొప్ప దేశాన్ని చూపుడు వేళ్ల మీద నిలబెట్టి ఏలుకుంటోంది కేవలం 600-700 అంటే 600 ఫ్యామిలీలేనన్నది ఒకానొక అనలిస్ట్ క్యాలిక్యులేషన్. ఇల్లు, పొలము, గొడ్డు, గోద, ప్లాటు, ట్రాక్టరు అన్ని వీలునామాలో రాసిచ్చినట్లు రాజకీయ వారసత్వాన్ని కూడా కొడుకుల పేర్ల మీదకే ధారపోస్తున్న ఫాదర్ పొలిటీషియన్లే ఇక్కడ మెయిన్ విలన్స్. వీళ్ళ లాంగ్వేజ్ లో మిగతా వాళ్లంతా రాజకీయాలకు అస్సలు అంటరాని వాళ్ళ కిందే లెక్క. తరాలు మారిన తీరు మారని ఫలితమే ఈ పనికిమాలిన పోలరైజేషన్. ఓట్లు వేసే ఫ్యామిలీలు, ఓట్లు వేయించుకునే ఫ్యామిలీలంటూ ఈ 2 వర్గాలే తరాల తరబడి అలా కంటిన్యూ అవుతూనే ఉంటాయి కూడా. అందుకే అందరికీ అందలాలు అనే సోషల్ కాన్సెప్ట్ ఎప్పుడో తగలడిపోయింది, కనుమరుగై కనపడకుండా పోయింది. అనుభవించు రాజా, అనుభవించు రాజా.
పుట్టింది పెరిగింది, పుట్టింది పెరిగింది ఎందుకు? అందుకే అనుభవించు రాజా, అనుభవించు రాజా. గాంధీల శకంలో ఒకానొక సంక్షోభ సమయాన కాంగ్రెస్ పార్టీ పగ్గాలు సీతారాం కేసరి అనే నాన్ గాంధీయన్ చేతుల్లోకి వెళ్లినా అదొక ఎక్స్పెరిమెంటల్ గాను, ఎక్సర్సైజ్ గాను, ఆ తర్వాత ఒక చేదు జ్ఞాపకంగా మాత్రమే మిగిలిపోయింది. మామూలుగానే గాంధీ లేని కాంగ్రెస్ కు క్షవరం తప్పదన్న ట్రెండే మళ్లీ కంటిన్యూ అయిపోతోంది. అంటే రాయల్ ఫ్యామిలీలకు మాత్రమే డప్పులు వాయించే గొర్రెల మంద పాలిటిక్స్ కు మన వాళ్ళు అడిక్ట్ అయిపోయారా? రాజకీయాల ఆ వృత్తి ప్రవృత్తి మనకు సంబంధించింది కాదన్న ఒకలాంటి పొలిటికల్ అపతి జనంలో నిండుకోవడం వల్లే ఆ కొన్ని కుటుంబాలే అలా బతికేస్తున్నాయా? వైఎస్ బతికున్నప్పుడే జగన్ కు రెడ్ కార్పెట్ పరిచేసి రమ్మంటూ గోల పెట్టింది ఎవరంటే ఎవరికీ తెలీదు. ఆ వైఎస్ చచ్చిపోయి శవపేటికలో ఉన్నప్పుడు ఆయన కొడుకు కోసం సంతకాలు సేకరించింది ఎవరంటే ఇప్పుడు భుజాలు తడుముకుంటున్న పర్సనాలిటీలు ఎవరు? 2014 తర్వాత మా రాకుమారుడే దేశానికి రారాజంటూ మూతి మీద మీసాలు మొలిచి మొలవక ముందే రాహుల్ గాంధీని పెద్ద మనిషిని చెయ్యబోతున్నది ఎవరో కూడా మనకు తెలీదా? లోకేశుడి ముఖం మీద ఆశాజ్యోతుల్ని వెలిగించుకుని నువ్వే నువ్వే రేపటి చంద్రుడి అంటూ పాటలు పాడుకుంటోంది ఆయా పార్టీల క్యాడర్లు కాక ఇంకెవరు? జెండాలు మొయ్యడంతోనే సరిపెట్టుకోకుండా జెండాధికారాన్ని అధినాయకుడి కుటుంబానికే అప్పజెప్పే గొర్రెదాటు పందా వల్లనే ఇన్నేసి అనర్థాలు జనం దాకా రాకుండా అక్కడే వాళ్ళింటి చావిట్లోనే ఆగిపోయే రాజకీయ ఫలాలు. ఒక రాయల్ ఫ్యామిలీ, ఒక ఫ్యూడల్ ఫ్యామిలీ, ఒక పొలిటికల్ ఫ్యామిలీ, వీళ్ళంతా ఎటువైపు ఉంటే ఊరంతా అటువైపుకే జై కొట్టడం ఒక ఆనవాయితీగా వస్తోంది. రాయల్ ఫ్యామిలీలకే లాయల్ గా ఉండమనేది రాజస్థాన్ లాంటి ఉత్తరాది రాష్ట్రాల్లోనే కాదు, మన దగ్గర కూడా విపరీతంగానే కనిపిస్తుంది. విజయనగరాన్ని సెంచరీలకు సెంచరీలు ఏలేసుకున్న గజపతి రాజుల కథలు అటువంటివి కాదా? అటు చూస్తే భూమా కుటుంబమైన, ఇటు చూస్తే వంగవీటి, నల్లపురెడ్డి, ఆనం, మేకపాటి లాంటి పురాతన ఫ్యామిలీలు ఎన్నైనా కనిపిస్తాయి. తెలుగు యువతకు నవకిశోరం లోకేష్ అంటూ రేపటి మహానాడులోనే పట్టాభిషేకం షురూ అవుతుందన్నవి పచ్చ పార్టీలో వినిపిస్తున్న ఊహాగానాలు. అంతకు ముందుగానే ఈ వారంలో జరిగే కాంగ్రెస్ యువజన విభాగపు ఎన్నికల్లో సైతం వారసత్వ యుద్ధాన్నే చూడాల్సిన అగత్యం. యూత్ కాంగ్రెస్ కిరీటం కోసం తమ తమ కొడుకుల్ని బరిలోకి దింపి ముగ్గురు నాన్నలు పార్టీ లోపలే గుద్దులాడుకుంటున్నట్లు గాంధీ భవన్ బయట సౌండ్లు వస్తున్నాయి. ఆంజన్ కుమార్ యాదవ్, భిక్షపతి, మర్రి శశిధర్ రెడ్డి వీళ్ల ముగ్గురు కొడుకులు నాన్నల మూతులు నేతులే పెట్టుబడిగా యూత్ కాంగ్రెస్ బరిలో నిలబడ్డారు. నామినేషన్ వేసి ఎలక్షన్స్ 11, 12 ఉన్నాయి. అజెండా ఒకటే ఉంటుంది, పార్టీని బలోపేతం చేయడం. మా నాయకుడు, మా యువ నాయకుడు రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలోపేతం చేసి 2014లో వారిని ప్రధానమంత్రిగా చూడాలని మాకు ఆశ ఉంది. వైఎస్ఆర్, పీజేఆర్ లాంటి గైగాంటిక్ ఫ్యామిలీలైనా, కన్నా, ధర్మాన, బొత్స లాంటి వర్తమాన కుటుంబాలైనా ఎవ్వరైనా సరే కుటుంబ శ్రేయస్సు కోసమే పాటుపడతారన్నది వాళ్ళ పోకడలు చూస్తే తెలిసిపోయే నిజం. సకుటుంబ సపరివార సమేతంగా వాళ్ళు మాత్రమే రాజకీయ పంక్తి భోజనంలో కనిపిస్తారు. సొంత పార్టీలో చోటు లేకపోతే పక్క పార్టీలోకి లాంగ్ జంప్ చేయించి మరి రేపు ఎల్లుండి కూడా తమ ఉనికికి ఢోకా లేకుండా వ్యూహాత్మకంగా అడుగులు వెయ్యడం మనం చదువుతున్న సరికొత్త రాజనీతి పేజీలు. ఒకవేళ వీళ్లను దాటి ఇంకెవ్వరైనా బయట ఫ్యామిలీలు ఉత్తేజితమైపోయి రాజకీయాల్లో ఉద్భవించినా సరే వాళ్ళు కూడా కుటుంబ రాజకీయాలకే పెద్ద పీటలేసుకుంటూ ముందుకు పోతారు. అసలు పెళ్లి జోలికే వెళ్లని వాజ్పేయి తాతగారు ఇంటి నిండా వారసులున్న ఆ వాసనే బయటికి సోకరివ్వని మన్మోహన్ సింగ్, అంతో ఇంతో భావజాలాన్ని గుర్తుపెట్టుకున్న కొందరు కామ్రేడ్లు మాత్రమే ఇక్కడ పుణ్యాత్ములుగా మిగిలిపోయేది. ఇటు ఏ దిక్కు చూసినా కొడుకులు, కోడళ్లు, మనవళ్లదే రాజ్యాధికారం. రాజీవ్ గాంధీ రాజకీయ భవిష్యత్తు కోసం ఆ సేతు హిమాచలం కాంగ్రెసియన్లంతా చేస్తున్న యజ్ఞాలు, యాగాలే ఇక్కడ సాక్షిభూతాలు. ఎన్టీఆర్ సతీమణి కోసం ఎగబడ్డ జనాన్ని మనం చూడలేదా? వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత ఆయన కొడుకును చూడడం కోసం రోడ్ల మీద బారులు తీరింది మన జనం కాదా?
ఆ తర్వాత జగన్ చెల్లి మరియు తల్లి రోడ్డు మీదకొస్తే జయ జయధ్వానాలు పలికింది ఈ జనం కాదా? ఈ జనం ఎంతకైనా కరుడుగట్టిపోతారు. చూడ్డానికి అందంగా కనిపిస్తే చాలు తమ తమ ఆరాధ్య నాయకుడి పెళ్లాన్ని సైతం పక్కకు పెట్టి ప్రియురాలికి పట్టం కట్టడానికైనా మన జనం వెనుకాడరు. ఎంజీఆర్ జయలలిత బంధవే దీనికి సాపథ్యం కాదా? ఈ కొడుకుల సునామీ నుంచి బయటపడాలంటే రాజకీయ సంస్కరణలు కాదు, ఏకంగా రాజ్యాంగ సవరణలే రావాలి. చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అన్న ఎర్ర త్రికోణం లాంటిదే పాలిటిక్స్ లో కూడా కుటుంబానికి ఒక్క నామినేషన్ మాత్రమే మంజూరు చేస్తే మంచిదేమో. బాలచంద్రుడికి ఎంట్రీనా లేక నో ఎంట్రీయా?